మాటిస్తా ఉన్నా 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. అట్లాగే హరీష్ అన్న చాలా విషయాలు చెప్పారు. 2 విషయాలు మాత్రం నేను చెప్తాను. ఆయన పట్టుదల ఎంత గొప్పదో. చేసింది ఒక్క టర్మే ఎమ్మెల్యేగా, ఆ ఒక్క టర్మ్లోనే కరోనా మహమ్మారి కూడా వచ్చింది. అతలా కుతలమైంది ఆర్థిక వ్యవస్థ. కానీ ఆయన చేసిన పనులు సామాన్యమైన పనులు కాదు. నన్ను పిలిచిండు, నర్సంపేటలో ఇంటింటికి గ్యాస్ ఇస్తున్నా, వంటింటి గ్యాస్ ఇస్తున్నా, సిలిండర్లు అవసరం పడదు మా ఆడబిడ్డలకి కాడి నుంచి అన్నాడు. నిజంగా చేసినవా అన్న? చేసినానా, నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఆ రోజు ప్రారంభోత్సవం చేపించిండు. గజ్వేలులో లేదు, సిద్దిపేటలో లేదు, సిరిసిల్లలో లేదు, ఎక్కడ లేదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో. ఉన్నది ఒకే ఒక్క నర్సంపేట పట్టణంలో. దానికి ఎవరు కారణం? పెద్ది సుదర్శన్ రెడ్డి. అట్లాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాష్ట్రంలో ఎక్కడ లేని పథకం తెచ్చిండు పెద్ది. ఒక 100 కోట్ల రూపాయలు మా రైతులకిచ్చి పనిముట్లు ఇవ్వాలి ప్రత్యేకంగా అని చెప్పి ఒక ప్రాజెక్టు తీసుకొని కేసీఆర్ దగ్గర పోయింది. కేసీఆర్ గారు అడిగిన ఎక్కడ లేదా బడ్జెట్లో లేదంటే నాకు అదంతా తెలియదు సార్, మా నర్సంపేటకి ఇవ్వాలి అని మంకు పట్టుబట్టి అటు వ్యవసాయ మంత్రిని ముఖ్యమంత్రిని కొట్లాడి ఒప్పించి సాధించిన గొప్ప నాయకుడు, గొప్ప అభ్యుదయవాది పెద్ది సుదర్శన్ రెడ్డి.